ఇక పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. గర్భిణీ నొప్పులు పడుతున్న వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అద్దాలు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంపించినట్టు అన్న తర్వాత అందుకే నేను చెప్తున్నా మన బిడ్డకు న్యాయమే దక్కిందనే ఉందాం. 8 గంటలకు డ్యూటీకి వచ్చేటప్పటికి మళ్ళీ అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అంబులెన్స్ ఉండదు, ఒక వ్యవస్థ ఉండదు. అది మళ్ళీ మీరు పర్సనల్ గా మాతృత్వం అనేది ఒక వరం, కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు ఇక్కడ చిదిమి వేయబడ్డది. ఒక సింగరేణి కార్మికుని బిడ్డ వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయితే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిటిలో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదావరిఖండ్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం. మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము. మీరు ఏమంటారు? సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే, మాది ఒకటే కుటుంబం, మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా. మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా? సింగరేణి కార్మికులు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో సిద్దిపేటలో ఖర్చు పెడతారు, మెదక్లో ఖర్చు పెడతారు. ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది. బయటికి పోయి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరిఖండ్ ఏరియా హాస్పిటల్లో ఏర్పడ్డది.